నిరుత్సాహపడద్దు. ఇదే చివరి రోజని ఎన్నడూ అనుకోద్దు. దేవుడు నూతన ప్రారంభాన్ని, నూతన ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. అంతెందుకు, మీరు ఎక్కడైతే ఓడిపోయారో, ఒంటరిగా మిగిలిపోయారో, అదే స్థలంలో అందరి మధ్యన ఘనమైన పాత్రగా ప్రభు చేస్తాడు. కీడు వెనకాల మేలు దాచే దేవుడు ఆయన. ఓటమి వెనకాల విజయాన్ని దాచే దేవుడు ఆయన. ధైర్యంగా నిలబడండి. ఇది అంతము కాదు, తొలి ప్రారంభం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనుషులనే మాటలు పట్టించుకున్నారా, మీరు ఖచ్చితంగా పడిపోతారు. మనుషులనే మాటలు గుండెల్లో పెట్టుకున్నారా, ప్రభు వాక్యం మీ హృదయంలో ఉండదు. నేనంటాను, మీరు నిలబడండి, ప్రభు మిమ్మల్ని ఆదరిస్తాడు. మీరు ధైర్యంగా ఒక అడుగు ముందుకేయండి, ప్రభు మిమ్మల్ని 100 అడుగులు హెచ్చిస్తాడు. అలాంటి గొప్ప కృపభాగ్యం దేవుడు మీకు దయచేస్తారు. ఎందుకంటే శోధనే మనకి పాఠాలు నేర్పిస్తుంది. మన మీద వేసే రాళ్ళే మనకు పునాదులుగా మార్చబడతాయి. మనుషులనే మాటలే మనల్ని వాటిని ఎంకరేజ్మెంట్గా తీసుకొని మనం అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళిపోతే ఆ శాపపు మాటలన్నింటిని కూడా నా ప్రభు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఈరోజు మమ్మల్ని నిలబెట్టి వాడుకున్న దేవుడు మిమ్మల్ని నిలబెట్టి వాడుకోబోతున్నారు. ఇది అంతము కాదు, మన తొలి ప్రారంభం.